అక్కడున్న డిఫెన్స్ ఆ స్థలాన్ని నిండి చుమిడిన ఆ రోజు. అప్పటి నుంచి టెక్నికల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఫైనల్గా 2013 ఆంధ్రంలో ఎవరు మన కిరణ్ కుమార్ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు వచ్చి అంకురార్పణ చేస్తే ఏంటి మాటలు నవ్విపోతారు. వాస్తవాలు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, లేదు అంటే అశోక్ గజరాజు గారు తెలుసు, లేదు అంటే నేను క్యాబినెట్లో నాకు తెలుసు, లేదు నాతో సహచరులుగా ఉన్న కొంత రామకృష్ణ తెలుసు. ఆయన ఇప్పుడు శాసనసభ్యుడిగా కూడా ప్రస్తుతం. ఇది వాస్తవం. అంటే 2014లో ఆయన చేసి 19లో వచ్చి ఆయన 19 కంటే 60% భూసేకరణ. ఎక్కడైపోయింది భూసేకరణ? 15,000 ఎకరాలు వచ్చి ఎయిర్పోర్ట్ కావాలని ఆయన అయిన తర్వాత మా ప్రభుత్వం పడిపోయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్న బాగా నేపథ్యంలో 15,000 ఎకరాలు కావాలని చెప్పని మరి ప్రపోజ్ చేసిన వాస్తవం కాదా? 15,000 ఎకరాల్లో ఒక్క ఎకరానే సేకరించగలిచారా? లే. అప్పుడు ఈ పెద్ద ఎత్తున యాజిటేషన్ వస్తే అప్పుడు దాన్ని వచ్చి 5,000 ఎకరాల కింద మళ్ళీ తగ్గించారు. తగ్గించి 5,000 ఎకరాలను 2,200 ఎకరాలని మీరు సేకరించిన నేపథ్యంలో మీ ప్రభుత్వం పోయింది. వాస్తవం కాదు చెప్పండి. తీయండి, లెక్కలు తీయండి, కాగితాలు తీయండి. లేదు మీ డబ్బు ఎంత రిలీజ్ చేశారో, డబ్బులు ఎవరో ఎంత ఇచ్చారో డేట్లు చెప్పండి. మీరే కదా ఉంది. నేను అధికారం లేను కదా ఇవాళ. లేకపోతే నేను లెక్కలతో సహా మీకు చెప్తాను. అరవై శాతం భూసేకరణ ఏంటి? ఇంకపోతే రెండో దాన్ని రాస్తారు. తర్వాత మిగతావన్నీ ఇంకో సమాధానం చెప్తాను. ఇంకో విషయం చెప్పి ఆపేస్తాను. అధికారం వచ్చి 4 ఏళ్ల కాలంలో మరోసారి ఎన్నికల్లో శంకుస్థాపన చేసి గద్దె దిగే నాటికి 26% పూర్తయిపోయాయండి పనులు. చెప్పండి, ఎప్పుడు ఫైనాన్స్ క్లోజ్ అయింది? ఏం మార్కెట్? అది ఎయిర్పోర్ట్ ఇండియా ఆ ఎయిర్పోర్ట్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అశోక్ గజరాజ్ గారు భవన శాఖ మంత్రిగా ఉంటూ ఆ తదుపరి చంద్రబాబు నాయుడు కాదు దీన్ని ఆక్షన్ పిలుస్తాము కావాల్సి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమంటే లేదు అశోక్ గజరాజ్ గారు భవన శాఖ కడతారని ఆయన ఫైనల్ రాయడం. ఆ తర్వాత దాన్ని కాదు ఓపెన్ ఆక్షన్కి వెళ్ళాలని చెప్పి ఓపెన్ ఆక్షన్కి వెళ్ళిన విషయం మీరే లేదు. ఓపెన్ ఆక్షన్కి ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది కదా ప్రైవేట్కి. అప్పుడు జిఎంఆర్ సంస్థ వచ్చి వేసిన బిడ్డింగ్ బాగుందని ఎయిర్పోర్ట్ జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. ఆ తదుపరి మీ ప్రభుత్వం పోయింది. ఆ తరఫున మా ప్రభుత్వం వచ్చింది. మేము దాని గురించి కావాల్సిన భూసేకరణలో ఏదైతే 5,000 ఎకరాలు కూడా వేస్ట్ అని చెప్పామో మిగతా భూసేకరణ మేము స్టార్ట్ చేసి 2,700 దగ్గర ఆపి ఏదైతే 2,700 మీరు ఇచ్చేద్దాం అనుకున్న 500 ఎకరాలు మేము ఇవ్వమని చెప్పి అందులో 500 ఎకరాలను వచ్చి పరిశ్రమ కోసం పక్కన పెట్టి 2,200 ఎకరాలని జిఎంఆర్కి ఇచ్చాము. అప్పుడున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో డబ్బు అంతా కూడా ఏదైతే మీరు కట్టిన 200 తర్వాత మిగతా
2000 ఎకరాలకు కూడా వైసీపీ ప్రభుత్వం సేకరించింది. వాళ్ళకి రిహాబిలిటేషన్ కాలనీలు కట్టించింది, వాళ్ళకి చేసింది, అన్నీ చేశాం. సరే, ప్రభుత్వంలో ఇది కంటిన్యూస్ మీరు 60% పనులు ఎక్కడైపోతాయి? 60% పనులు ఇంకా 26% పనులు ఎలాగైపోతాయి? ఏంటి 26% పనులు అయిపోయాయంటే? ఫైనాన్స్ క్లోజ్ ఎప్పుడైంది? ఎందుకు ఇలాంటి